సినిమా ఇండస్ట్రీ అంటే అంత చులకనో లేదా పదవుల్లో ఉన్నాం మమ్మల్ని ఏం చేస్తారనే ధీమానో కానీ కొందరు రాజకీయ నాయకులు సినిమా తారలపై దిగజారుడు కామెంట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోల జోలికి వెళ్లకుండా హీరోయిన్లనే టార్గెట్ చేస్తూ అసభ్యకర రీతిలో మాట్లాడుతుంటారు. తమిళనాట ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది. సంబంధం లేకుండా హీరోయిన్లను రాజకీయాల్లోకి లాగుతూ నాయకులు వార్తల్లో హెడ్లైన్స్లో నిలుస్తున్నారు. దీంతో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన రాజకీయ వేదికలు ఇలా వ్యక్తిగత దూషణకు, అశ్లీల ప్రేలాపనలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ నేతల ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇక్కడ సినిమాలు, రాజకీయాలు ఎప్పుడూ కలగలిసి ఉంటాయి. సినీ రంగానికి చెందిన ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అనేక మంది సినిమా ప్రముఖులు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఇక లేటెస్ట్గా తలపతి విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ఏకంగా రాష్ట్ర రాజకీయాలను శాసించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రత్యర్థులను టార్గెట్ చేసే విషయంలో ప్రధాన పార్టీ నేతలు హీరోయిన్లపై దిగజారుడు మాటలు మాట్లాడడం తమిళనాడు పాలిటిక్స్లో వివాదంగా మారుతోంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం విజయ్ పార్టీ అందరిలో చర్చగా మారింది. ఇలాంటి టైంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ నాయకుడు నాయనర్ నాగేంద్రన్ తీవ్ర కామెంట్స్ చేశారు. టీవీకే చీఫ్ విజయ్ను విమర్శించే క్రమంలో నాగేంద్రన్ శృతిమించిపోయారు. ముందు విజయ్ నటి త్రిషను విడిచిపెట్టాలి, ఆమె ఇంటిని వదిలి విజయ్ బయటికి రావాలంటూ త్రిషకు విజయ్కు ఎఫ్ఐఆర్ అంటగట్టాడు. దీంతో నాగేంద్రన్పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో త్రిషకు సారీ చెప్పిన నాగేంద్రన్ తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వివాదం చల్లారక ముందే తాజాగా అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగన్ సీఎం ఎంకే స్టాలిన్ తీసుకొచ్చినటువంటి ఓ పథకాన్ని విమర్శిస్తూ నాకు హీరోయిన్ నయనతార కావాలి, నా కళ నెరవేరుస్తారా అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. నోరు ఉంది కదా అని మీ రాజకీయాల కోసం మహిళల ఆత్మగౌరవాన్ని దిగదారుస్తారా అనేటువంటి విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. బీజేపీ కూటమిలోనే ఉన్న అన్నా డీఎంకే ఉండడంతో రెండు పార్టీలకు దోస్తీ భలే కుదిరింది కదా అంటూ ఇతర పార్టీల నాయకులు కూడా సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు నాయకుల తీరుపై సినిమా ఇండస్ట్రీ సైతం అసహనం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే నయనతారపై చేసినటువంటి కమెంట్స్పై ఎంపీ షణ్ముగం క్షమాపణ చెప్పాలని తమిళనాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడిగర సంఘం డిమాండ్ చేసింది. సినీ తారలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించింది. బాధ్యత గల పదవుల్లో ఉండి ఇలాంటి కామెంట్స్ సరికావని హితవు పలికింది. ఇతర వృత్తుల్లో మాదిరిగానే సినిమాల్లో నటించడం కూడా ఓ వృత్తి. లగ్జరీ జీవితం, కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పటికీ సినీ తారలు ఎంతో కష్టపడితేనే ఆ స్థాయికి చేరుకుంటారు. ఎన్నో టెన్షన్స్, వర్క్ బిజీతో వచ్చేటువంటి స్ట్రెస్ నుండి విముక్తి కోసం ఆడియన్స్కు సినిమాలకు వెళ్తే వాళ్ళకు వినోదాన్ని పంచుతారు. కాబట్టి సినిమా తారలపై రాజకీయ నాయకులు తమ అసభ్యకర మాటల దాడిని ఆపాలని, రాజకీయాల్లోకి లాగొద్దని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. సో మొత్తంగా ఈ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో విజయ్ ఉద్దేశించినటువంటి మాటలు అక్కడ సారీ చెప్పినా కానీ డెఫినెట్గా అవి చాలా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా, అంటే ఒక హీరోయిన్ని, అది కూడా ఒక పెళ్ళైనటువంటి మహిళని ఉన్నటువంటి అలాంటి కామెంట్స్ చేయడం చాలా సరికాదు అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో దీని మీదనంటే ఇక్కడ తమిళనాడులో ఎప్పుడైనా కానీ రాజకీయాలు రెండూ కూడా, అటు రాజకీయాలు ఇటు సినిమాలు రెండూ కూడా కలిసే ఉంటాయి. బికాజ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అక్కడ జయలలిత కావచ్చు, కరుణానిధి కావచ్చు, వీళ్ళందరూ కూడా, ఎంజీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమా నుంచి వెళ్ళి అక్కడ రాజకీయాల్లోకి వెళ్ళినటువంటి నేతలే. వాళ్ళే అక్కడ ముఖ్యమంత్రులుగా అయి దాని తర్వాత రాష్ట్రాన్ని శాసించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. ఇప్పుడు విజయ్ కూడా అదే కోవకు చెందుతాడన్నటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి కామెంట్స్ వ్యక్తమవుతున్నాయని కూడా చాలామంది విజయ్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఏంటంటే దాదాపు తమిళనాడులో ఎప్పుడైనా కానీ ఎక్కువగా లోకల్ పార్టీస్కి ఎక్కువగా ప్రియారిటీ ఉంటుంది. అంటే ప్రాంతీయ పార్టీలు గతంలో ఏదైనా ఎప్పుడు చూసుకున్నా కానీ అక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర ఎప్పుడు కూడా లేదు. అక్కడ వాళ్ళు పెట్టినటువంటి లోకల్ లీడర్స్ పెట్టినటువంటి పార్టీలు మాత్రమే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి, వాళ్ళే పరిపాలించుకుంటారు. ప్రాంతీయ భేదం అంటే బయట నుంచి ఎవరైనా వచ్చినా కానీ ఆ పార్టీలతోటి పొత్తు పెట్టుకోవాల్సిందే తప్పితే అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ. సో అందుకోసమనే ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులు ఆడ పార్టీ పెట్టడం వల్లనే అందరూ కూడా గెలుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు విజయ్ కూడా అదే కోవలో ఉన్నాడు, అది వేరే విషయం. బట్ రాజకీయాలను ఉద్దేశించి ఇక్కడ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి రాజకీయ వేదికలు ఇలా వ్యక్తిగత దూషణకు, అశ్లీల ప్రేలాపనలకు గురి కావడం నిజంగా సరికాదని కూడా చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు కూడా వేరే అంటే పొలిటికల్ అనాలిసిస్ట్ కూడా ఇలాంటి అంటే వ్యక్తిగతకు సంబంధించినటువంటి రాజకీయ దూషణలు చేయడం సరికాదు. ఏదైనా ఉంటే సిద్ధాంతపరంగా ఉండాలి తప్పితే ఇలాంటి వ్యక్తిగతంగా, అది కూడా వందల మంది అంటే ఎంతో వెచ్చించి, టైం వెచ్చించి అది
గౌరవప్రదమైనటువంటి ఒక సభల్లో ఇలాంటి కామెంట్స్ చేయడం నిజంగా సిగ్గుచేటు అంటూ కూడా మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి తమిళనాడు రాజకీయ నేతలు హీరోయిన్స్పై చేసేటువంటి కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.